సింహాద్రి అప్పన్న స్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామి, ఏంటయ్యో వీళ్ళ గోల. ఇద్దరిని చూస్తుంటే కుళ్ళు కుళ్ళు పుడుతుందయ్యో, కుళ్ళు పుడుతుంది. అసలు ఏ స్వర్గం నుంచి ఊడిపడ్డారయ్యో వీళ్ళు. నా చిన్న ముక్కగాడ అదృష్టం ఏంటి, నా రామచిలక అదృష్టం ఏంటి? ఏయ్ కుదురుగా కూర్చో. నిన్ను చూస్తుంటే కుదురుగా ఎట్లా కూర్చుంటా పెన్మెటి. రే విశ్వాసం, అక్క చెళ్ళు పువ్వులు చూడు, వాళ్ళిద్దరి నవ్వులు చూడు, ఎంతైనా ముత్యాలురా ముత్యాలు. ముత్యాలండి వెళ్ళి ఏరుకు రమ్మంటారా? నీలాంటి చింపిరి చుట్టోళ్ళకి దొరకరు అవి. పెన్మిటి ఏంటి బంగారం? గోరింటాకు మంచిగా పండితే మంచి మొగుడు వస్తాడంటారు కదా, గోరింటాకు పెట్టుకోకపోతే రాడా? ఎందుకు రాడు? మంచి మనసున్న నీలాంటి మరదలకి నాలాంటి మంచి మొగుడు ఖచ్చితంగా వస్తాడు. గట్లనా? అవు. విశ్వాసం, ఆ నవ్వులు కత్తుల్లో నా గుండెల్లో గుణపాల్లో గుచ్చుకుంటున్నాయిరా. అమ్మాయి గారు చూసిన చాలుగానే పోదాం పదండి. ఆగరా, తనివి తీరా చూసుకునివ్వరా. అమ్మాయి గారు ఈ గొడవంతా లేకుండా నానోడు చెప్తాను వింటారేటి? అదేదో ముందు చెప్పి తగులడ్రా. అమ్మాయి గారు శుభలగ్నం సినిమాలో లాగా ₹1 బేరం పెట్టేమంటారేటి? రే, వాడు కోటేశ్వరుడ్రా. మనమిచ్చే కోటికి వాడు కరెక్ట్ గా కొనుక్కుంటే ఒక కోటి కూడా రాదురా. అమ్మాయి గారు ₹1 కోటి ఉంటుందండి? కోటికి గుండెలకి బదులు డైమండ్స్ పెట్టించుకుంటే ఒక్క కోటేంట్రా, ఎన్ని కోట్లైనా సరిపో. ఓహో అబ్బో. అమ్మాయి గారు ప్రపంచంలో నాన్న తెలుసుకునే విషయాలు చాలా ఉన్నాయండి. రే, మనది డబ్బుతో పడేసే ప్రేమ కాదురా. మా ప్రేమ 2 గుండెల చప్పుడు కావాలి, 2 హృదయాల స్పందన కావాలి. ఈ హార్ట్ కి ఆ హార్ట్ కనెక్ట్ అయ్యి లవ్ అటాక్ రావాలి. అమ్మాయి గారు మీరు అట్లా ఇంగ్లీష్ పీస్ లో మాట్లాడితే నాకేట అర్థం అవుతుంది? అరే ఏం పెట్టినావు పెన్మిటి, నీ దగ్గర చాలా టాలెంట్ ఉంది. శబాష్. ఓ బాగుందా? నా అర్జున్ తన ప్రేమనంతా అంజలక్కకి పనిచేస్తున్నాడు. నా వల్ల కావడం లేదు. పెళ్ళయ్యాక పెళ్ళాన్ని ఇంతదిగా ప్రేమిస్తున్నాడు. వీడవడండి బాబు. ఎక్కడికండి? నా అర్జున్ చేత గోరింటాకు పెట్టించుకోవడానికి రా. ఏంటండి? ఏమైందిరా? పిడుగు పడ్డట్టు మొహం పెట్టో పింజోరి వెదవా. మీరన్న మాటలకి నాకు భయం వేసినది అమ్మాయి గారు. ఎందుకురా? ఆవా ముందు కుట్టిన దెబ్బలకి ఇంకా సౌండ్ తగ్గలేదు, ఇంకా బుద్ధి రాలేదు మీకు? రే, ప్రాణమే పోయినా పర్లేదని సిద్ధపడొచ్చిందాన్నిరా. ఇలాంటి చిన్న చిన్న దెబ్బలెంతరా? ఈ రోజు అర్జున్ పెట్టిన గోరింటాకైనా పండాలి, లేకపోతే ఈ ప్రాణమైన గాల్లో కలిసిపోవాలి. మీరు ఇల్లు అడిగేసినంత మాత్రాన ఉండమ్మా బొట్టు పెడతానంటూ ఉండమ్మా గోరింటా పెడతారంటారేటి? పెడతాడు, పెట్టాలి. పెట్టకపోతే నీ పేగులు తీసి వీణ వాయించేస్తా. మీరు ఇల్లు అడిగేసినంత మాత్రాన ఉండమ్మా బొట్టు పెడతానంటూ ఉండమ్మా గోరింటా పెడతారంటారేటి? పెడతాడు, పెట్టాలి. పెట్టకపోతే నీ పేగులు తీసి వీణ వాయించేస్తా. లోక కళ్యాణం కోసం ఈ అలక చేతికి ఆ అంచులక్క కళ్ళ ముందే నా అర్జున్ గోరింటాకు పెడతాడు. పెట్టేటట్టు చేస్తాను.
మాట్లాడుతున్నారు మీరు? పిచ్చిగాని పట్టిందా ఏంటి మీకు? అమ్మాయి గారు ఆపండి ఆపండి. ఎలా ఉంది? కిరాకుంది పెనిమిటి. నా పెనిమిటి గోరింటాకు పెట్టిందని గల్లీ గల్లీకి పోయి చెప్తా. టీవీకి పంపించి దునియా మొత్తం చూపెడతా. అంత బాగా నచ్చిందా? ఫోటో కట్టించుకుంటాను. ఆ, అయితే ఆగు, ఇప్పుడు మంచి ఫినిషింగ్ టచ్ ఇస్తాను. అమ్మాయి గారు ప్లీజ్, అమ్మాయి గారు రక్తం వస్తుంది. అమ్మాయి గారు ఆపండి. అమ్మాయి గారు అమ్మాయి గారు ఏంటి మీకు నవ్వు వస్తుందా? ఈ రక్తం చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. అమ్మాయి గారు అవి దేకో పిక్చర్. అంజలి అక్క, అంజలి అక్క, అక్క చూడక్క. అల్క ఏమైంది? ఏమైందమ్మా? చాలా నొప్పిగా ఉంది, భరించలేకపోతున్నా నేను. ఏ విశ్వాసం, అసలు ఏం జరిగింది? అది చెప్పమ్మా, ఏమైంది? డోర్ వేస్తుంటే చేయి నలిగిపోయిందమ్మమ్మ. అయ్యో, ఇప్పుడెలా? అర్జున్, అర్జెంట్ గా తన్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు. అరే సుమిత్రమ్మ, ఎందుకు పరిచయం అవుతావు? పసు పెడితే తగ్గిపోతుందిలే. పసు పెడితే తగ్గడానికి అది చిన్న గాయం కాదమ్మా, కత్తిగాటు తగ్గదు. ఎందుకు మన దగ్గర ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉందిగా, వెళ్ళి అది తీసుకురా. అరే పెనిమిటి, అది ఎక్కడుందేమో తెలీదు. నొప్పి, నొప్పి. అర్జున్, గోరింటాకు ఉంది కదా, అది పెట్టు, రక్తం గడ్డ కడుతుంది. అరే గోరింటాకు ఎందుకు? పసు పెడితే తగ్గుతుందని చెప్తున్నాను కదా. అది ఎక్కడుందో ఏమిటో, చేతిలో ఇది ఉంది కదా, ముందు ఇది పెట్టు. ఏంటి అర్జున్ ఆలోచిస్తున్నావు? పెట్టు. సరే, నేను పెడతాను. ఇంటికి నొప్పి, నొప్పి. ఒక పక్క చేతిలో గోరింటాకు పెట్టుకుని నువ్వెలా పెడతావమ్మా? వాడిని పెట్టలేవు. అరే జల్దీ కడుకుని వచ్చేస్తేంద్రమ్మా. అంజలి, తనకు అంతగా రక్తం వస్తుంటే నువ్వు అలా మాట్లాడుతున్నావేంటి? అర్జున్ని పెట్టనివ్వు. అల్లుడు, వెళ్ళి పెట్టు. నొప్పి, నొప్పి. అరే అర్జున్, పెట్టరా, పెట్టు. అయ్యో, పెట్టు, పెట్టు. చూసావా, నీ కళ్ళ ముందే గోరింటాకు పెట్టించుకుంటున్నా.
ఉంది అలక? ఆర్ యూ ఓకే? చాలా చాలా చల్లగా ఉంది. థండ థండ కూల్ కూల్. మీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది అర్జున్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. అక్క, ఈ గోరింటాకు నువ్వే తీసుకొచ్చావా? సమయానికి చాలా ఉపయోగపడింది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ముందే తెలుసుంటే కారం తెచ్చి కలిపేదాన్ని. కాకి మొహం తన. ఏంటక్క సైలెంట్ గా ఉన్నావు? ఏదో అన్నావే నన్ను. ఏం లేదు చెల్లి, ఇందాక పాపం చిన్న పిల్లలకి ఏడ్చినావు కదా, నీ బాధ చూడలేకపోయినా. ఇప్పుడు నువ్వు నవ్వుతుంటే నాకు మస్తు ఖుషి అవుతుంది. థ్యాంక్స్ అక్క. అర్జున్, నిన్నొక కోరిక కోరొచ్చా? ఏంటి? ఎటు గోరింటాకు పెట్టారు, కాస్త ఈ చేతికి కూడా పెడితే కంప్లీట్ గా ఉంటుంది కదా. మీకు ఇబ్బంది అయితే వద్దులేండి. నువ్వేమన్నా మేడలు అడిగావా, మిద్దెలు అడిగావా? నువ్వు చేసిన సహాయానికి అవన్నీ ఇచ్చినా తక్కువే అవుతుంది. హా, ఏమంటావు అంజలి? అవు సుమిత్రమ్మా. అర్జున్, తను ముచ్చటపడి అడుగుతుందిగా, పెట్టమ్మా. అత్తయ్య, అది చూడు, ఇలాంటి సమయాల్లో కూడా ఆడది తన చేతికి గోరింటాకు పెట్టమని అడిగింది అంటే తన గోరింటాకంటే ఎంత ఇష్టమో అర్థం అవుతుంది. పెట్టు అర్జున్. అబ్బో, అమ్మాయి గారు చూడ్డానికి పుట్టిది కానీ బుర్ర చాలా గట్టిది. అబ్బో, అమ్మాయి గారు చూడ్డానికి పుట్టిది కానీ బుర్ర చాలా గట్టిది. అర్జున్, పెట్టయ్యా. పెట్టండి సార్. పెట్టు. నీ చేతుకున్న డిజైన్ చాలా బాగుందక్క. ఏదేమైనా నువ్వు చాలా చాలా లక్కీ అక్క. అర్జున్ లాంటి హస్బెండ్ దొరకాలంటే ఆ అమ్మాయి దేవతలు పుట్టిన గడియలో పుట్టుండాలి. మా అంజలి మా పాలిట దేవతేనమ్మా. అవునవును, అక్కడిని చూస్తే అచ్చం దేవతను చూసినట్టే ఉంటుంది. మరీ అంత చెక్కుడు అవసరం లేదులే చెల్లి. పెరిమిటి షూటింగ్ పోతుందా, పెళ్లికి పోతుందా? ఏంటి అర్జున్, నీ దగ్గర ఇంత టాలెంట్ ఉందా? నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. మీరు మా అక్క కోసం అప్పుడప్పుడు పూలమాల కూడా కట్టిస్తారంట కదా. సీక్రెట్ లీక్ అయిందిలే. ఇప్పుడు నొప్పి తగ్గింది కదమ్మా.
తగ్గిపోయిందమ్మమ్మా. నడిచేటప్పుడు అటు ఇటు తిరిగేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండు. అలాగే. మీ పళ్ళన్నీ చెడగొట్టినట్టున్నాను. ఇక మీరు వెళ్ళండి. ఓ అరగంట పోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ కట్టుకొట్టించుకోమా, తగ్గిపోతుంది. అలాగే అమ్మమ్మా, మీరు వెళ్ళండి. పదండి పిన్ని. రామ్మా. అంజలి హ్యాండ్ వాష్ చేసుకొస్తాను. ఆ, ఏంట్రా ఇక్కడ నీకేం పని? అంటే ఏదన్నా అక్కతో నేను కొంచెం పర్సనల్ గా మాట్లాడాలిరా. వెళ్ళు. ఓహో, అర్థమైనది అర్థమైనది. ఏంటక్క అలా చూస్తున్నావు? నాకు తెలిసే దీనికోసమే కదా ఇంత నాటకం ఆడినావు. ఓ, కనిపెట్టేశావా? నువ్వు చూడ్డానికి అమాయకంగా ఉంటావు గాని భలే షార్ప్ అక్క నువ్వు. అక్క, నీ చేతులు ఎర్రగా పండుతాయా, నా చేతులు ఎర్రగా పండుతాయా? నిన్ను అర్జున్ గుండెల్లో ప్రేమో, నీ చేతుల్లో చావో, ఏదో ఒకటి తేలిపోవాలి. చంపే అక్క, చంపే. నువ్వెప్పుడైతే నన్ను కొట్టావో అప్పుడే నేను ఫిక్స్ అయిపోయాను. ప్రాణం పోయినా పర్లేదు గాని ప్రేమ మాత్రం దక్కాలి అని. దక్కించుకుంటానక్క. నా అర్జున్ ప్రేమని దక్కించుకుంటానక్క. కోటి జన్మలు తపస్సు చేసినా అది నీ వల్ల కాదని చెప్పినాను కదే. నా హీరోని దక్కించుకోవడానికి కోటి తపస్సులు ఎందుకక్క? ఒకే ఒక్క వ్రతం చాలక్క. రేపు వరలక్ష్మి వ్రతంలో నేను నా మనసులో ఉన్న కోరిక కోరుకుంటే తీరిపోతుంది. ఏ పాగల్, ఏం మాట్లాడుతున్నావు? వెరీ సింపుల్ అక్క. రేపు జరగబోయే వరలక్ష్మి వ్రతంలో నీతో పాటు నేను కూడా అర్జున్ పక్కన కూర్చుంటున్నాను. హే, చిన్న మెదడు చితికిపోయిందా? కోరితే మొహం పగిలిపోద్ది. చెత్త మొహం దానా. నా సంగతి నీకు తెలియదు. పీపు విమానం మొత్తం మోగిపోద్ది. సమజైందా బిడ్డా? మందారంలో పూస్తే మంచి మొగుడొస్తాడు. హొసై, నీ ఇంటి పేరేంటి? కనక మెడల అలక్కనంద. పునాదులతో సహా లేపేస్తా. రేపు పూజలో ఏదైనా పులిహోర పనులు చేయాలి. అప్పుడు నీ సంగతి చెప్తా బిడ్డా. అక్క ప్లీజ్ అక్క, నువ్వు చెల్లి అను, బిడ్డ అనుకో. మళ్ళీ వరుసలు మారిపోతాయి, కొంపలు మునిగిపోతాయి అక్క. చిచి, చెత్త మొహం దానా. మీరు మామూలు కదండి అమ్మాయి గారు. ప్రేమ కోసమే ప్రాణాలు ఇచ్చేటట్టు కనపడుతున్నారు. రే విశ్వాసం, భగవద్గీతలో లార్డ్ శ్రీకృష్ణ సార్ ఏం చెప్పాడ్రా? తెలీదు అమ్మాయి గారు. ధర్మో రక్షితి రక్షతః అన్నారు. అంటే ఏంటి అమ్మాయి గారు? ధర్మాన్ని కాపాడండి, ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది అని. నేను కూడా అదే ఫార్ములాని ఫాలో అవుతున్నాను. ప్రేమో రక్షితి రక్షితః. నాన్న చెప్తా. చెప్పు. ప్రేమను మీరు కాపాడండి, ప్రేమ మిమ్మల్ని కాపాడుతుంది. అంతే కదా అమ్మాయి గారు? కొంచెం చేంజ్ రా. ప్రేమని ప్రేమించండి, ఆ ప్రేమే మిమ్మల్ని ప్రేమించబడేలా చేస్తుంది. అయినా లాస్ట్ పంచ్ మనదైతే వచ్చే కిక్కే వేరబ్బా. ఏంటో.